హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శివాని యాదవ్ వ్లాగ్స్. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్కి డిజైన్ పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి వీ షేప్లో కటింగ్ చేసుకుంటున్నాను. మనం అనుకున్న దానికంటే ఒక హాఫ్ ఇంచ్ మనం కిందికి డ్రా చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోవాలండి. మామూలు మనం హ్యాండ్ అయితే ఏ విధంగా తీసుకుంటామో సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా మెయిన్ వైపు ఉండే విధంగా లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకోవాలండి. పాదం వరుసన పెట్టేసి కుట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ నాది కాలుతో తొక్కుడు మిషన్ అండి, అందుకే అసలు అయితే లేదు ఫాస్ట్గా, అందుకే నాకు లేట్ అవుతున్నాయి వీడియోస్ అనేవి. ఇలా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకొని టక్స్ అనేవి పెట్టేసుకోవాలి. చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మెయిన్ లైనింగ్ క్లాత్ అనేది రివర్స్ చేసేసుకోవాలి. రివర్స్ చేసుకున్న ఫస్ట్ నేను ఇంకొకటి కుట్టి పక్కకు పెట్టానండి, ఎందుకంటే మనం సైజు తెలుసుకోవడానికి కోసం నేను అలా పక్కకు పెట్టాను. ఇది అనేది చూపిస్తున్నాను అండి వీడియోలో, ఓకేనా. ఇప్పుడైతే మనం దానిపైన ఒక కుట్ట అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ కుట్ట వేసుకోవడం వల్లనే మనకైతే మంచిగా కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి మొత్తము లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని జాయిన్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కూడా కుట్టేసుకుంటాను. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నిదానంగా, ఎందుకు స్లోగా పెట్టానంటే మీకు అర్థం కావడం కోసమే స్లోగా పెట్టాను ఫ్రెండ్స్. నేనైతే ఆ రోజు అసలు మా ఇంట్లో కొంచెం గొడవగా ఉంటుంది పిల్లలు కదా, అందుకనే నేను ఎర్లీ మార్నింగ్ 4కి లేచి కుట్టాను. చూసారు అక్కడ మా ఊడు పడుకొని నుసులుతూ ఉన్నాడు బెడ్ పైన, అందుకనే 4కి లేస్తే డిస్టర్బెన్స్ ఉండదు, నీట్గా అర్థమవుతుంది నాకు ఎట్లా కట్ చేయాలనేది. వీళ్ళు ముచ్చట్లు పెడతారు, ముచ్చట్లకే వింటా, అందుకనే వాళ్ళు పడుకున్నాక లేచి కుడుతున్నాను. వీడియోలో చూపించిన విధంగా ఎర్లీ మార్నింగ్ చేశానండి. ఈ విధంగా జాయిన్ చేసుకున్నా కదా, జాయిన్ చేసుకున్నాక పోట్లీ బటన్స్ అండి. అయితే ఇప్పుడు ఇక్కడ నేను వీ షేప్లో కట్ చేశాను కదా, అక్కడ కూడా నాకు క్లాత్ అనేది వేస్తాను. నేను చీరలో క్లాత్ కాకుండా బ్లౌజ్లో వచ్చిన క్లాతే తీసుకున్నానండి. నేను ఫస్ట్ ఇలా కుడతాను అనుకోలేదు, తర్వాత కుడితే బాగుంటుంది అని అలా అని కుట్టానండి. ఫస్ట్ అయితే మనం పోట్లీ బటన్స్ అయితే మీకు తెలుసు కదా, మనకి ఎంత కావాలో అంత తీసుకొని క్లాత్ అనేది మనకి 1.5 అయినా తీసుకోవచ్చు, 2 ఇంచెస్ లెంత్లో అయినా తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్పాంజీ యూజ్ చేశానండి, కొంచెం పెట్టి కట్ చేసి యూజ్ చేశాను. లేదు నాకు ఏది అవైలబుల్గా ఉంటే అదేనండి, లేదంటే క్లాత్ కూడా మంచిగా కట్ చేసి కొంచెం తీసుకొని ఒక్కొక్క పోట్లీ బటన్ తయారు చేస్తాను. ఏది అవైలబుల్గా ఉంటే అదే చూసుకోవాలి. ఇది నాకు దగ్గర అనుగుణంగా ఉంది కాబట్టి నేను తీసుకున్నానండి. ఇలా అంతా ఈక్వల్గా కట్ చేసుకొని పెడుతున్నాను. క్లాత్ అనేది ఏముండదండి, మనకు పోట్లీ బటన్ నీట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి. ఎంత క్లాత్లో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పోట్లీ బటన్స్ అనేది 2 ఇంచెస్ 3 ఇంచెస్గా ఉండాలని ఏమి ఉండదు రూలు. మనం కుడుతుంటే మీకు అర్థమవుతుంది చూడడానికంటే. ఇక్కడ నేను కుట్టేది చూడండి, ఇప్పుడు వీ షేప్ ఉంది కదా, వీ షేప్కి మనము హాఫ్ ఇంచు లెంత్లో నేను ఒక్కొక్క పోట్లీ బటన్ పెట్టుకొని నార్మల్ పాదంతోనే ఈ విధంగా జరుపుకుంటూ నిదానంగా కుడుతున్నాను. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. మీకు ఎంతైతే పడుతున్నాయో కూడా ఆ అంచనా అనేది ఫస్టే వేసుకోవాలి, లేదంటే మనకి బ్లౌజ్ అనేది పాడవుతుంది, మళ్ళీ ఇప్పి చేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా, టైం అంతా వేస్ట్ అవుతుంది. అందుకనే ఒకసారి చూసుకొని ఫస్ట్ అయితే చూసుకోవాలి. నేను ఫస్టే చూసుకున్నాను, అందుకనే కుట్టేస్తున్నాను. ఇక్కడ మన వన్ సైడ్ 5 వచ్చినాయి. సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా రావాలి. మళ్ళీ ఎందుకంటే కొంచెం మిస్టేక్ చేసినా మనకి అంత పర్ఫెక్ట్గా అనేది రాదు. అలా మిస్టేక్ చేయకుండా అక్కడే ధ్యాస ఉండే విధంగా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ తీసుకొని జాయిన్ చేసుకుంటానండి. బ్లౌజ్లో వచ్చిన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని మొత్తం జాయిన్ చేసేసుకున్నాను. లైనింగ్ క్లాత్కి కొంచెము నాకు ఎంత అయితే అవసరం పడుతుందో అంత పెట్టేసుకొని మిగతాదంతా కట్ చేసేసుకుంటానండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా అటాచ్ చేసేస్తాను. చూడండి వీడియోలో ఈ విధంగా అటాచ్ చేస్తాను. ఇందులో అనేది అంత అనిపిస్తలేదు, కానీ ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగా చెప్పారు. మరి ఆంటీ అయితే ఫోన్ చేసి చెప్పిందండి, మస్తు కుట్టావురా, బాగుంది, చాలా నచ్చింది నాకు అని ఫోన్ చేసి చెప్పింది. నేను అంత మంచిగా కుడతానా, నేను ఎక్స్పెక్ట్ చేయలేను అసలు, అదే షాక్ నేను. ఇది ఆంటీ ఒక్కసారికి నాకు 9 బ్లౌజెస్ ఇచ్చారు. అలా నేను ఇంకా ఒక్కొక్కటి నిదానంగా ఇరా పర్లేదు అని చెప్పారు. అలానే నేను
అలా చెప్తే కస్టమర్లు కూడా సాటిస్ఫై అయ్యారంటే మనకు చాలా హ్యాపీ కదండి. ఇలా మిగిలిన క్లాత్ అనేది ఎక్స్ట్రాలు ఉంటాయి కదా, ఆ క్లాత్ అంతా కట్ చేసేస్తాను. కట్ చేసుకొని లాస్ట్లో ఏం చేసుకుంటానంటే ఉక్సులు పట్టీలు కాజాలు ఉక్సులు కాజాలు వేసేటప్పుడు నేను అది క్లాత్ అంతా లోపలికి ఎమ్మింగ్ చేస్తాను. లేదు అలానే మనం కుడితే బాగుండదండి, ఎందుకంటే హ్యాండ్ కదా, దానికి పైనంగా దారం అనేది వేసినట్టు తెలుస్తుంది. అందుకనే నేను ఎమ్మింగ్ చేసేసి అండర్ డిజైన్ అనేది యూట్యూబ్లో చూసే నేను కుట్టానండి. ఇది వైరల్ అయింది కదా, అందుకే చూసి ట్రై చేశాను ఇలా వచ్చిందని. కానీ చాలా హ్యాపీ అండి ఇలా వచ్చినందుకు. ఇంత మంచిగా వస్తుందని నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డిజైన్స్ ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ కావాలంటే నాకు డిఎం చేయండి. అసలు నేను ఒక విషయం చెప్పడానికి మర్చిపోయాను, నేను జ్యువెలరీ కూడా స్టార్ట్ చేశానండి. అది కూడా నేను ముందు ముందు పెడతాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నేను ఆర్డర్స్ తీసుకుందాం అనుకుంటున్నా, బ్లౌజెస్ అయినా ఫ్రాక్స్ అయినా అవి తీసుకుందాం అనుకుంటున్నాను. అందుకే నేను మీకు కింద నెంబర్ కూడా ఇస్తానండి, దానికి మీరు కాంటాక్ట్ అవ్వండి. కానీ మెసేజ్ అన్నా కాల్ అన్నా చేయండి, నేను రెస్పాన్స్ అవుతాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ మరి.